నిరంతరం సమాజంలో మార్పు కోసం పరితపించిన నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీకి చెందిన పెంచలయ్య మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెంచలయ్య చదివింది ఐటీఐ అయినా సరే సమాజాన్ని ఉద్ధరించాలి, చెడు వ్యసనాలకు బానిసైన వారిలో మార్పు తీసుకురావాలి, మత్తుతో సమాజాన్ని చిత్తు చేసే వారిలో సత్ప్రవర్తన తీసుకురావాలనే లక్ష్యంతో అనుక్షణం శత్రువులతో పోరాడాడు. ఇదే క్రమంలో గంజాయి లేడీ డాన్ కామాక్షి గ్యాంగ్ చేతిలో హత్యకు గురయ్యాడు. పెంచలయ్య హత్యతో వారి కుటుంబం అనాథగా మారింది. ఆయన కుటుంబం భోరున విలపిస్తోంది. పెంచలయ్య మృతితో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. పెంచలయ్య హత్యతో ఆర్డీటీ కాలనీ ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. కల్లూరిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి దందా చేస్తా ఉన్న లేడీ డాన్ కామాక్షికి చెందిన ఇళ్లు ధ్వంసం చేశారు స్థానికులు. గ్రామస్తులంతా కలిసి ఆర్డీటీ కాలనీలోని కామాక్షికి చెందిన 9 ఇళ్లలో 5 ఇళ్లను ధ్వంసం చేశారు. పెంచలయ్య హత్యకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. కామాక్షితో అనేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గంజా అమ్ముతున్నారని 10 మందిని కలిసి కమిటీ నెంబర్గా చేశారు పెంచలయ్య గారు. మేమందరం ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఆ నెంబర్ తెలుసుకొని మా ఇళ్ళ మీద దాడి చేసేది. ఒకరు ఇద్దరు రారు సార్ దాడికి, కనీసం ఒక 50 మంది వచ్చేవాళ్ళు. మాకు భయపడి మేము కంప్లైంట్ చేయలేము. కానీ తను వాళ్ళ కుటుంబం ఈరోజు కోల్పోయింది. మా కోసం పోరాడాడు కాబట్టి తన కోసం మేము ఎక్కడికైనా వస్తాము. అందరూ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు కూడా మంచోళ్ళే, వాళ్ళు కూడా మన వాళ్ళేరా, మంచోళ్ళేరా, వాళ్ళు కూడా చెడ్డోళ్ళు కదా, చేసే పనులు మనకి నచ్చట్లేదురా అని మా అన్నయ్య చెప్పాడు సార్. ఆమెని ఎప్పటికైనా అనుకునేది ఏంటంటే ఆమె వస్తే మేము చేర్చుకోవాలని చాలా ప్రయత్నం చేసి ఆమె రాలేకపోయింది. రాలేని పరిస్థితి అయ్యింది ఆ మనిషి. అయిన వల్ల ఆ అమ్మాయి టార్గెట్ పెట్టుకొని మా అన్నని ఇంత ఘోరంగా ఇంత కఠినంగా చేసిందంటే చాలా బాధ కార్యక్రమం సార్. గంజాయి గ్యాంగ్ని ఎదుర్కోవడంలో తన భర్త ముందుండి ఊరిని వెనక ఉంచడంతోనే పెంచలయ్య కామాక్షి చేతిలో బలయ్యాడని చెప్తున్నారు పెంచలయ్య భార్య దుర్గ. సమాజం కోసం పెంచలయ్య చూపిన మార్గాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. పిల్లలు పాడైపోతున్నారు, సమాజం పాడైపోతుంది, మార్చాలి అనుకున్నారు సార్. అక్కడి నుంచి మొదలైంది సార్ ఇదంతా. మార్చాలి అనుకున్న దాంట్లోనే ఆయనకి ఇక్కడ పెద్దలు ఎవరు సపోర్ట్ లేక ఇలా అయింది సార్. ఊరికి ముందు ఆయన ఉన్నారు, ఊరంతా ముందు ఉండి అనుకుని ఉంటే ఇలా జరుగుండేది కాదు సార్. కామాక్షి అనే మనిషిని కూడా మార్చాలి, ఈ దారిలో తీసుకెళ్ళాలి అనుకున్నాడు సార్. అదే ఆయన చేసిన తప్పు అయిపోయింది. అవును సార్, మొన్న కూడా గొడవలు అయింది. మనుషుల్ని పిల్లలకి బంగాకు మందు అన్నీ ఇచ్చేసి గొడవలు పంపిస్తారు సార్. కత్తులు పట్టుకొని తిరుగుతారు. ఈ ఏరియాలో ఆయన ఉన్నారు, ఇన్ని తీసేస్తే వాళ్ళ పనులు బాగా సజావుగా జరుగుతాయి అని చెప్పి ఆయనకి ప్లాన్ వేసారు సార్. అంతేగాని ఆయన వాళ్ళకి తప్పుగా ఏది చేయలేదు సార్. అవతల వాళ్ళ మీద గొడవ ఖర్చు లేదు, వాళ్ళని ఏమి చేయాలని లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడిపోయి మన వాళ్ళని డిఫెండ్ చేసుకునేది నా మెయిన్ మోటో అని చెప్పేవాడు సార్ మా నాన్న. ఇప్పుడు వాళ్ళే వచ్చేసిన కాబట్టి వాళ్ళకి ఎంట్రీ ఒకటి వేయకుండా ఉండి చేస్తే మంచోళ్ళు అయిపోతారని చెప్పారు సార్. 27th పొద్దున్న నాకు చెప్పారు సార్, 30th కౌన్సిలింగ్ ఇద్దాం పిలిచేని. కాబట్టి మా నాన్న ఏం చెప్తాడు, మెయిన్గా ఎడ్యుకేషన్ ఉంటే నువ్వు పూర్తి ఎఫర్ట్స్ పెట్టి మార్చేయచ్చు అని చెప్తాడు సార్ మా నాన్న.